RTI Live News. Ask for right. హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ లేకుండా డెలివరీ చేసిన నర్సులు. ఆదివారం రోజున మఠంపల్లి మండలం గుర్రంపోడు తండాకు చెందిన రేణుకకు పురిటి నొప్పులు రావడంతో ఏరియా ఆసుపత్రికి తీసుకుని వచ్చిన భర్త నాగరాజు ఉదయం నుంచి నొప్పులతో బాధపడుతున్నా పట్టించుకుని డాక్టర్లు. భర్త నిలదీయడంతో సోమవారం ఉదయం డెలివరీ చేసిన ఇద్దరు నర్సులు డెలివరీ కాకపోవడంతో కాలుతో పొట్టను తొక్కడంతో బయటకు వచ్చిన బాబు సీరియస్ గా ఉండటంతో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలింపు. చికిత్స పొందుతూ మృతి చెందిన బాబు హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు. ఎక్కువైతే కొంచెం డెలివరీ చేయండి మేడం, మేడాన్ని పిలవండి, డాక్టర్ అమ్మని పిలవంటే డాక్టర్ అమ్మ మీకు ఎందుకు, మేము ఉన్నాం కదా, మేము ఉన్నాం కానీ మా వైఫ్ని లోపల తీసుకుపోయి వాళ్ళు ఇద్దరు వచ్చి బయటకు వచ్చి వాళ్ళ పేరు నాకు తెలియదు, బయటకు వచ్చి కిల నవ్వుకుంటా మేము తీయాలి నొప్పులు, ఆమె తీస్తుంది అని బయట వచ్చి ఓపీ రాసుకుంటా అక్కడ ఎంట్రింగ్ బోర్డు కాడ పెద్ద ఇంత ఎత్తు ఉంటుంది ఒక ఆడికి వచ్చి నువ్వు ఎన్ని రోజులు రాలే, నాకా ఉంది కదా నువ్వు రాలేకంట పని మనిషి అంటే మామూలు బాధపడుతున్నా వచ్చి ఇది న్యాయమేనా? అక్కడ ఆమె మొత్తుకుంటుంటే ఇక్కడ స్లీపర్తో అవసరమా? ఇక్కడ పోవాలి కదా, చూడాలి కదా. ఇంకొక ఇంత ఎత్తుందా స్పెడ్స్ పెట్టుకుని పక్కనకి వచ్చి కిల నవ్వుతుంది. నీ నొప్పులు తీయాలి, నువ్వు నొప్పులు తీయాలి, నువ్వు తీయవే యాంచి వచ్చినవే దరిద్రం ఉండా తీ, మాకు నిద్ర లేకుండా చేస్తున్నావు అని ఆమె అవసరమా? ఇప్పుడు ఏడుంది న్యాయం ఏడుంది అంటే సొంతంగా ఇప్పుడు అసలు చూస్తూనే కదా చూస్తూనే వచ్చినాం మీ వీడికి. ఆడికి వచ్చినప్పుడు ఆడిపోయి వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు. మా వైఫ్ ఏమో వల్ల చాలా ఇబ్బంది పడుతుంది, ఏడుస్తుంది. పోండి అమ్మ కొంచెం చూడండి అమ్మ అంటే మేము తీయాలన్నా నొప్పులు ఆమె తీయాలన్నా, ఆమె నొప్పులు తీయాలంటే కొంచెం సూది వేయండి అమ్మంటే సూది వేయం, మేము కొంచెం నార్మల్ కన్నుగా సెట్ చేయాలంటే చెయ్యం, ఆపరేషన్ చేయమంటే ఏం చేస్తారు, మత్తు డాక్టర్ ఏం చేస్తాం, ఏం తీసుకురాము మేము మత్తు డాక్టర్ని, లేదు ఇక్కడ మీ ఇష్టం అయితే ఉండి లేకపోతే పోరి అని చెప్పిన. ఏం లాస్ట్కి నా భార్యని 4 గంటలు ఇబ్బంది పెట్టి 4 గంటలు ఒక పంగా ఇట్ట చాపి మరీ ఇట్ట చేసి నా భార్య అన్నది, బావా నేను ఉండాలన్నా పోవాలన్నా, నేను చచ్చిపోతా బావా తీసుకుపో బావా అని కాలమే పడ్డది. ఇక తప్పనొద్దు, వీళ్ళు ఉన్నారు ఇల్లు నర్సులు, డాక్టర్ అంతసేపు డాక్టర్ రాలే. లాస్ట్కి వీళ్ళు ఇబ్బంది పెట్టి అమ్మ వైఫ్ని నార్మల్ చేద్దామని చూసే లోపల ఇక బెత్తడు వచ్చింది, తలకాయ వచ్చే లోపల వీళ్ళకి అర్థమైపోయింది. ఆర్బిట్ చూసి గుర్రంపోడు తండ బాష్పాక రేణుక, భర్తను నేను నాగరాజు, నొప్పులు వస్తున్నాయని అమ్మాయికి 9 నెలలు దాటి 3 రోజులు అయింది, 10 నెలల 3 రోజులు అయింది. సూర్యాపేట రాస్తే అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చింది, ఇంటికి వచ్చింది, గుర్రంపోడు తండా వచ్చింది. ఆ అంబులెన్స్లో ఎక్కిన తర్వాత అన్న నేను డబ్బులు ఇస్తా, పెట్రోల్కి డబ్బులు ఇస్తానా, డైరెక్ట్ సూర్యాపేట పంపియానా అంటే అవసరం లేదు చిన్న, నీకు రాసింది ఇక్కడనే కదా, ఇక్కడే పో, అక్కడ వేరే ఓపీ రాస్తారా అడిగి పో అని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని అడ్మిట్ చేసుకురు. వచ్చింది 7 గంటలకు వచ్చినాం, ఆదివారం 7 గంటలకు వచ్చినాం, ఉదయం పూట 7 గంటలకు వచ్చినాం. 7 గంటలకు వచ్చిన వాళ్ళని ఏం సూది వేయకుండా గ్లూకోజ్ పెట్టకుండా అట్నే ఉంచి నైట్ 11 అయింది. 11 ఒక గ్లూకోజ్ బాటి పెట్టారు. మేము మొత్తుకుంటుంటే అమ్మాయి తట్టుకోలేకపోతుందని మొత్తుకుంటుంటే 11 ఒక గ్లూకోజ్ బాటిల్ పెట్టారు. అప్పుడు అమ్మాయికి నొప్పులు ఎక్కువైన తర్వాత అమ్మాయిని తీసుకుపోయి ఇబ్బంది పెట్టి 11, 12, 1, 2 ఇబ్బంది పెట్టి 3 గంటలకి కాలు మీద కాలేసి అమ్మాయిని 2 గంటల డాక్టర్లు ఉదయం పూట నుంచి మేము జాయిన్ అయిన కాంచి ఆదివారం 6 గంటల నుంచి జాయిన్ అయినాం. అప్పటి నుంచి డాక్టర్ లేరు, అప్పటి నుంచి నర్సులే చూస్తూ ఉన్నారు. ఏంటంటే సొంత నొప్పులు రావాలి అమ్మాయి కంటే ఏడొస్తాయి సొంత నొప్పులు. అమ్మాయి ఇబ్బంది పడుతూ ఉంది, తిరుగుతూ ఉంది, చేస్తూ ఉంది. అన్నా రాండమ్మా అని ఎంత బదిలన్నా రాకుండా ఆమె సొంతంగా తీసుకోవాలి నొప్పులు, ఆమె సొంతంగా తీసుకోవాలంటే మరి మేడం రాలంటే ఇవాళ ఆదివారం రారు అంటే అర్జెంట్ కదా ప్రెగ్నెంట్ కదా అర్జెంట్ రావాలి కదా మేడం అంటే రారు. మేము చూసుకుంటా అన్నారు. తీసుకుపోయారు 11 నైట్ 11 అయింది, తీసుకుపోయారు. అప్పుడు కూడా డాక్టర్ రాలే. తీసుకుపోయి ఏదో గ్లూకోజ్ పెట్టారు. మేము ఇబ్బంది పెడుతుంటే ఏంది నొస్తుంది మేడం అంటే గ్లూకోజ్ పెట్టిన ఒక 10 నిమిషాలకి